మొన్నటి వరకు నవీన్ యాదవ్ గారు ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి గడప గడపకు వెళ్లేసి నీ బిడ్డ వచ్చాడు నాకు ఓటేయండి అనేసి అడిగారు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నక్కా రాహుల్ యాదవ్ గారు ప్రమాణ స్వీకారం ఇవన్నీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు విక్టరీ. ఒక ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంటుందండి, విక్టరీ హ్యాస్ మెనీ ఫాదర్స్ బట్ డిఫీట్ హ్యాస్ నన్. విక్టరీ హ్యాస్ మెనీ ఫాదర్స్ అంటే ఏంటంటే గెలిచిన వ్యక్తికి అనేక మంది తండ్రులు ఉంటారు, ఓడిపోయినప్పుడు ఇది నా బాధ్యత అని తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరని చెప్పడమే ఆ సామెత యొక్క ముఖ్య అర్థం. సో పొలిటికల్ అనాలిసిస్ లో భాగంగా ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన రిజల్ట్ వచ్చిన తర్వాత మనము ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అన్నట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ క్రెడిట్ ఆఫ్ బై ఎలక్షన్ గోస్ టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బికాస్ హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఎప్పుడైనా కూడా ఎవరు అంటే టీంలో ఎవరు గెలిచినా కూడా కప్పు తీసుకునేది క్యాప్టెన్ ఉంటుంది. ఎక్కడ క్రికెట్ జట్ అయినా కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, అది పొలిటికల్ గేమ్ అయినా కూడా. అండ్ సెకండ్ విన్నర్ వచ్చేసి అక్కడ బై ఎలక్షన్స్ లో క్యాండిడేట్ వాళ్ళ ఫాదర్ చిన్న శ్రీశైలం గారు. చిన్న శ్రీశైలం యాదవ్ గారి గురించి కాస్త మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే అండ్ థర్డ్ ఎంఐఎం అసౌద్దీన్ ఓవైసీ గారు అక్కడ క్యాండిడేట్ ని ప్రకటించకపోవడం అనేది అక్కడ నవీన్ యాదవ్ గెలుపుకి సులభంగా మారిపోయింది. ఎందుకంటే ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు కూడా 20,000 ఓట్లు సాధించినటువంటి నవీన్ యాదవ్ గారు ఈ యొక్క గెలుపుకి ఆ 20,000 మెజారిటీ, ఆ 25,000 మెజారిటీ రావడానికి కారణం ఏంటంటే తనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఓట్ బ్యాంక్ అనేది, అండ్ మరి ముఖ్యంగా ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ, నవీన్ యాదవ్ గారి ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ సపోర్ట్. సో ఎక్స్పెషల్లీ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ తో కూడినటువంటి ఎలక్షన్స్ అని కూడా చెప్పొచ్చు. సో అటు సతీమణి కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, బ్రదర్ కానివ్వండి, బ్రదర్ పైన అలిగేషన్స్ ఉన్నా కానీ కూడా, ఎన్ని అలిగేషన్స్ చేసినా కానీ కూడా చివరికి నవీన్ యాదవ్ గారికి పట్టం కట్టారు అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు. అతి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నక్కా రాహుల్ యాదవ్ గారు స్వయాన నవీన్ యాదవ్ గారి బ్రదర్ ఇన్ లా, తన యొక్క బావమరిది యొక్క గెలుపుకి ఎంతో దోహదపడ్డ నక్కా రాహుల్ యాదవ్ గారిని కూడా ఇందులో ప్రముఖంగా. సో ఫైనల్ గా ఏంటంటే అండి, జనరల్ ఎలక్షన్స్ లో అప్పుడు రేవంత్ రెడ్డి గారి నివాసంలో అందశ్రీ గారి ఇంటర్వ్యూ హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో బై ఎలక్షన్స్ లలో వచ్చేసరికి ఏమైపోయిందంటే ఎంటైర్ ఎంతమంది ఎవరు ప్రచారం చేసినా, ఎవరు ఏం చేసినా కానీ కూడా మ్యాన్ బిహైండ్ ద విక్టరీ అని చెప్పాలంటే కనుక కన్నబోయిన రాజయ్య యాదవ్ గారు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి నల్గొండ గద్దర్ గారు. తాను ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పాట ఆ రోజు జనరల్ ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి గారి పైన అయితే బై ఎలక్షన్స్ లో నవీన్ యాదవ్ గారిపై మ్యాచ్ ఎలా ఉంటుందో, సో మ్యాన్ బిహైండ్ ద విక్టరీ ఆఫ్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఈస్ కన్నబోయిన రాజయ్య యాదవ్ గారు. ఆల్ ద బెస్ట్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు.